ఓకే. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన గోల్ ఏంటి? ఎన్‌టీపీసీ ఆర్ కోడ్ జాబ్స్. అదేంటి 2 వేరు వేరు కదా! ఒకటేమో స్టేట్ గవర్నమెంట్, ఇంకోటేమో సెంట్రల్ రైల్వేకి సంబంధించింది. రెండిటిని ఒకేసారి ఎలా చదవగలం? అసలు చదవగలమా? యెస్, చదవచ్చు. ఎందుకంటే రెండిటి సిలబస్ ఆల్మోస్ట్ సేమ్. కాకపోతే కోడ్ జాబ్స్‌కి ఇంగ్లీష్ ఉంటది. ఎన్‌టీపీసీకి ఇంగ్లీష్ అవసరం లేదు. ఇక్కడ ఎన్‌టీపీసీకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి. కోడ్ జాబ్స్‌కి అవి అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ అంటే డ్రైవర్స్ జాబ్స్ ఉంటాయి కదా! వాటికి రీజనింగ్ అడుగుతున్నారు కోడ్ 2 నోటిఫికేషన్‌లో. అది నాకు అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే అది కూడా కవర్ చేద్దాం. మీకు నోటిఫికేషన్ క్లారిటీ లేదంటే 2022లో ప్రీవియస్ నోటిఫికేషన్ ఉంది. అది ఇక్కడ ఇస్తాను. అది కాక చూడండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఈ నోటిఫికేషన్‌ని షేర్ చేస్తాను. అక్కడ కూడా వెళ్లి మీరు పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే సిలబస్ క్లియర్‌గా చూసుకోండి. ఇక్కడ మనకి అర్థమెటిక్, రీజనింగ్ అనేది, ఇంగ్లీష్ అనేది ఒక జాబ్‌కి అవసరం. ఇంకో జాబ్‌కి అవసరం లేదు. సో, అవసరం ఉన్న వాళ్ళకి ఎన్‌టీపీసీకి కవర్ అయిపోతది. ఇంకొకరికి కోడ్ జాబ్‌కి కవర్ అయిపోతది. ఇక్కడ అవసరం లేకపోయినా మనకి మధ్యలో సేమ్ సిలబస్‌తో ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ కూడా వస్తది. ఎస్ఎస్‌సిలోన ఇక్కడ మ్యాథ్స్ ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, అర్థమెటిక్, రీజనింగ్ ఉంటది అండ్ జనరల్ అవేర్‌నెస్ ఉంటది, జనరల్ సైన్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటది. అన్నీ మిక్స్‌డ్ అప్ అయి ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం ఎన్‌టీపీసీకి గట్టిగా చదివితే ఎన్‌టీపీసీకి ఇంగ్లీష్‌ని యాడ్ చేసుకుంటే ఇక్కడ కోర్ట్ జాబ్స్‌కి కవర్ అయిపోతది. దాంతో పాటు ఎస్ఎస్‌సికి కవర్ అయిపోతది. ఎస్ఎస్‌సి మీరు రాస్తారో రాయరో పక్కన పెట్టేసేయండి. అది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే వస్తది. సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఉంటది. సో, సీజీఎల్ వరకు వెళ్ళకపోయినా కూడా సీహెచ్ఎస్ఎల్ మనం ట్రై చేసుకోవచ్చు. సీహెచ్ఎస్ఎల్ గాని, ఎంటీఎస్ గాని ట్రై చేసుకోవచ్చనమాట. సో, అలా ట్రై చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అయిపోతది. ట్రై చేద్దాం. మనం ఎలాగో ఇంకా లాస్ట్ అనుకున్నాం కాబట్టి అవి కూడా ట్రై చేద్దాం. ఎస్ఎస్‌సి కూడా ట్రై చేద్దాం. సో, ఇప్పుడు మనకి సిలబస్ ఐడియా వచ్చింది కదా! సో, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, దాంతో పాటు జనరల్ అవేర్‌నెస్. జనరల్ అవేర్‌నెస్‌లో మనకి హిస్టరీ వస్తది, పాలిటీ వస్తది, ఎకనామీ వస్తది. దాంతో పాటు జనరల్ సైన్స్ వస్తది. డైలీ లైఫ్ సైన్సు, దాంతో పాటు కొన్ని కరెంట్ అఫైర్స్‌తో కూడిన స్పోర్ట్స్ గాని, అవార్డ్స్ కానీ ఇలాంటివి కూడా వస్తాయన్నమాట. సో, ఇక్కడ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సొస్తది. సో, అదనమాట. ఇప్పుడు మనకి సిలబస్ ఐడియా వచ్చింది కదా! సో, సిలబస్‌లోనే మనకి అర్థమెటిక్, రీజనింగ్ ఉంటది. తర్వాత ఇంగ్లీష్ ఉంటది. జీఏ ఉంటది. రీజనింగ్ అనేది నార్మల్ వదిలేసేయండి. సో, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మనం ముందుగా ఆహ్, ఇంకొకటి క్లారిఫై చేయాలి. అంటే నోటిఫికేషన్ ఎప్పుడొస్తదో తెలీదు కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా, అసలు రాకపోయినా నా వరకు జూలై 31 వరకు ఉన్న సిలబస్‌ని కంప్లీట్ చేసుకొని కూర్చుంటా. ఆలోగా ఎగ్జామ్ అయిపోతే రాద్దాం. లేదంటే నెక్స్ట్ స్టెప్ చూసుకుందాం. నిన్న ఎవరో కామెంట్ చేశారు. గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వడం అనేది ఒక వ్యసనం లాంటిది. అంత ఈజీగా షిఫ్ట్ అవ్వలేమని. 100% నిజం అది. బట్ నేను ఖచ్చితంగా డైవర్ట్ అవ్వగలను. ఏం వచ్చినా రాకపోయినా జూలై 31 వరకు సీరియస్‌గా చదువుతా. తర్వాత నచ్చినా, నచ్చకపోయినా ఏదో ఒక జాబ్ చూసుకుంటా. సో, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి ముందు మనం సిలబస్‌కి వద్దాం. అండ్ ఇంకా ఎవరో కామెంట్ పెట్టారు. ఎన్‌టీపీసీ అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. స్టేజ్ 1, స్టేజ్ 2 అని చాలా ప్రాసెస్ ఉంటదని. ఇదైతే నాకు తెలుసు. నిన్న కూడా చెప్పా. బట్ స్టేజ్ 1 అయినా కంప్లీట్ చేస్తే స్టేజ్ 2కి సేమ్ సిలబస్ కదా! సో, కవర్ చేసుకోగలమనమాట. సో, కవర్ చేసుకోకపోయినా మనం ఏదో ఒకటి చేస్తూ చదవాలి కాబట్టి అప్పట్లోగా ఈ సిలబస్ మొత్తం అవగాహన ఉంటే వేరే జాబ్ చేస్తూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో, లేట్ చేయకుండా సిలబస్ చూద్దాం ఫస్ట్. ఎన్‌టీపీసీకి వద్దాం. ఇదే కదా మన మెయిన్. సో, ఇక్కడ కోర్ జాబ్స్‌కి, ఎన్‌టీపీసీకి అండ్ ఎస్ఎస్‌సికి కామన్‌గా ఉన్న సబ్జెక్ట్స్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్‌నెస్. మనం పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ గ్రూప్ 2కి ఫుల్‌గా చదివేసాం. మళ్ళీ అంత డెప్త్‌గా కాకపోయినా అలా అలా రిఫర్ చేసి చదివినా కూడా కవర్ చేసుకోగలము. ఇంకా మనం జాగ్రఫీ, హిస్టరీ, అర్థమెటిక్, రీజనింగ్ కూడా ప్రిలిమ్స్‌లో కవర్ చేసాం. బట్ నేను అప్పుడంత డెప్త్‌గా చదవలేదు కాబట్టి ఇప్పుడు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సొస్తది. సో, అర్థమెటిక్ మనకి ప్రిలిమ్స్‌లో ఉంది. తర్వాత ఆహ్ ఇవన్నీ ఇండియన్ హిస్టరీ కూడా ఉంది. సో, ఇండియన్ హిస్టరీ కూడా మళ్ళా చదవాల్సొస్తది. ఫస్ట్ అర్థమెటిక్‌ని పక్కన పెడదాం. జీఎస్‌లో సైన్స్ టాపిక్ కవర్ చేద్దాం ఫస్ట్. మరీ డెప్త్‌గా చదవాలంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయి కదండీ! ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని తీసుకొని వాటిని పిన్ టు పిన్ చదవాలి. ఇప్పుడు మనకంత టైం లేదు. అన్ని బుక్స్ చదివితే వాటి నుంచి వచ్చే మార్క్స్‌కి, ఈ బుక్స్‌కి అసలు టాలీ కాదు. సో, జనరల్ సైన్స్ మొత్తం మీద కలుపుకుంటే ఒక 10 మార్క్స్ హెవీగా ఒక 10 మార్క్స్ వస్తాయి. సో, ఆ 10 మార్క్స్ కోసం నువ్వు 6థ్, ఇంటర్ వరకు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అన్నీ రిఫర్ చేయాలంటే కష్టం కదా! సో, అలా అని పైపైన చదువుదామంటే అలా కూడా వద్దు. ఉన్న సిలబస్‌లో ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ ఉంటాయి కదా! వాటిని దృష్టిలో పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మరీ డెప్త్‌గా కాకుండా, మరీ పైన పైన కాకుండా షార్ట్‌గా, క్లిప్స్‌గా, ఈజీగా రివిజన్ అయ్యేలాగా మనకి వీలయ్యేలాగా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని చదువుదాం. సేమ్ హిస్టరీ కూడా, జాగ్రఫీకి కూడా ఇదే ఫాలో అవుదాం.
అంటే పాలిటీ ఎకనామీ మనం ఎలాగో కవర్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ హిస్టరీ జాగ్రఫీని కూడా మనం ఆల్మోస్ట్ క్రిప్స్గానే చదవాలి. మళ్ళీ డెప్త్గా మళ్ళీ ఎన్సీఆర్టీ బుక్స్ పట్టుకొని ఇన్డెప్త్గా చదువుతానంటే కదా, ఇన్డెప్త్గా కాకపోయినా కూడా మెయిన్ టాపిక్స్ని స్కిప్ చేయకూడదు అనమాట. నువ్వు పిన్ టు పిన్ చదవాల్సిన అవసరం లేదు. మెయిన్ టాపిక్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ అడిగాడో ఆ టాపిక్ని ఎక్కువగా రిఫర్ చేస్తూ చదివితే బెటర్ అనిపిస్తుంది నా వరకు. ఇంకా మెయిన్ మన అర్థమెటిక్ విషయానికి వస్తే దీనికి చదవడం కన్నా ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేద్దామంటే లైవ్ సెషన్స్ పెట్టుకుందాం. లైవ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేద్దాం. ఇది నాకు నచ్చిన ఫస్ట్ థాట్ అనమాట. సో లేదంటే కొన్ని రోజులు ప్రీవియస్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అంటే ఒక్కో ప్రాబ్లం ఒక్కో మెథడ్లో ఉంటాయి కదా, ఒక ప్రాబ్లం లాగా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో లాగా చేస్తా. ఇది ఈ రెండిట్లో అంటే డైలీ ప్రాక్టీస్ సెషన్స్ లాగా కొన్ని క్వశ్చన్స్ లైవ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దామా, లేదంటే ఒక్కో మెథడ్ ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి ఒక్కో మెథడ్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం బెటర్. ఈ రెండిట్లో ఏది బెటరో మీరు కామెంట్ చేయండి. నేను ఎలాగైనా కవర్ చేస్తాను నేను నా వరకు అయితే. సో మీకు ఏది కంఫర్టో మీరు చెప్పండి, అంటే తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాదు. సో ఈ రెండిట్లో ఏదైనా నాకు ఓకే. ఫస్ట్ అయితే జనరల్ స్టడీస్ని ఫోకస్ చేద్దాం. అవి సెట్ అయితే వాటిని డైలీ రివిజన్ చేసుకుంటూ అర్థమెటిక్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. మీరేమనుకుంటున్నారు? నేనైతే ఇలా అనుకుంటున్నా, మే ఎండింగ్లోగా జిఎస్ని ఫుల్గా ప్రిపేర్ అయిపోయి మే మిడిల్ నుంచి అర్థమెటిక్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాం. ఇది నా బేస్ ప్లాన్. దీన్ని ఏమైనా చేంజ్ చేద్దామంటే చెప్పండి. మీరు చెప్పింది వ్యాలిడ్ అయితే చేంజ్ చేస్తా. అండ్ మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. నేను చెప్పిందే ఫైనల్ అని ఓవర్ మాటలు నేను చెప్పను. నేను జస్ట్ నా స్టడీని షేర్ చేస్తున్నాను, నా స్టడీ ప్లాన్ని షేర్ చేస్తున్నాను. ఇక్కడ షేర్ చేయడం వల్ల నా తప్పులు నేను తెలుసుకుంటా, ఇంకా సబ్జెక్ట్ రాని వాళ్ళకి నాకు వచ్చింది షేర్ చేస్తాను. అంతకుమించి నేనేం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని కాదు, టాపర్ని అస్సలు కాదు. సిగ్గుపడకుండా అన్నీ నేర్చుకోవాలనుకునే ఒక ఆస్పిరెంట్ మాత్రమే. ఏమైనా తప్పులు చెప్పింటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా. నా నుండి ఏమైనా నేర్చుకుంటే ఎంకరేజ్ చేయండి. ఇంకా కలిసి ఇంకా ఎక్కువ నేర్చుకుందాం. ఓకేనా? టేక్ కేర్. మరి టాటా. అండ్ ఈ సిలబస్ మొత్తము అంటే ఇది ప్రీవియస్ ఇయర్ సిలబస్. ఇది టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నా. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు పాయింట్ టు పాయింట్ చదవండి. సిలబస్లో ఏముంది, ఏం మెన్షన్ చేశారు. అండ్ జాబ్ ప్రొఫైల్ కూడా చదవండి. జాబ్ ప్రొఫైల్ అంటే ఏ జాబ్కి ఏమి ఇచ్చారు. మనకి ఇక్కడ ఫస్ట్లో లా అని ఉంది. ఈ లాకి లాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సో క్వాలిఫికేషన్ డిగ్రీని ఆల్మోస్ట్ ఈ లా ఉంది చూడండి. ఇదైతే మేబీ లా డిగ్రీ అడగచ్చు. సో మనకి లా డిగ్రీ లేదు కాబట్టి ఫస్ట్ జాబ్ని మనం స్కిప్ చేసుకోవచ్చు. మిగతా ఉన్నాయి కదా, స్టెనోగ్రాఫరు, కాపీస్టు, టైపిస్టు, ఇవి డ్రైవర్ లైసెన్స్ కావాలి. సో లైసెన్స్ ఉంటే అన్నిటికీ ఎలిజిబుల్. ఫస్ట్ది లా మనకి లేదు కాబట్టి మనం దానికి ఎలిజిబుల్ అవ్వమని అనుకుంటున్నా. ఒకవేళ లా డిగ్రీ ఉన్న వాళ్ళు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సిలబస్ అయితే క్లియర్గా చూడండి. నేను సిలబస్ క్లియర్ చూసా. మళ్ళీ చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతిదీ సిలబస్లో ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇలా చదవాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నాయి. సో నేనేం చెప్పాలనుకున్నా అంటే నా ప్లాన్ నేను చెప్పాలనుకుంటున్నా. సో నేను ఇలా చదవాలనుకుంటున్నా, నాతో పాటు కలిసి చదివే వాళ్ళు రావచ్చు అని చెప్తున్నా. అంతే. ఓకేనా? టేక్ కేర్. టాటా.